హలో హాయ్ అందరు నమస్తే. మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు వీడియోను పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే అంటున్న ఈటెల రాజేందర్. షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రభుత్వ పరిశీలనలో అంశం. అధికారుల నుంచి ఫీడ్బ్యాక్, నిర్ణయం వెల్లడించలే తర్వాయి అంటూ దిశ కథనం. అమెరికాలో తెలంగాణ విద్యార్థుల మృతి, రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. హుజురాబాద్కు చెందిన నివేష్తో పాటు హన్మకొండ జిల్లాకు చెందిన గౌతమ్ మృతి. కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ సంపదనంతా వలసవాద ముస్లింలకు దోచిపెడతారని చెప్పేసి రాజస్థాన్లో నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని భువనగిరి సభలో వెల్లడించిన రేవంత్ రెడ్డి. పంట నష్టపరిహారం చెల్లింపుపై ఫోకస్, పర్మిషన్ కోసం మరోసారి ఈసీకి సర్కార్ లేఖ, అనుమతి వస్తే బ్యాంక్ ఖాతాలో జమ, 3,000 ఎకరాలకు పైచీలుగా నష్టపరిహారం అంటూ వివరణ. కాంగ్రెస్ ఓడిస్తేనే రుణమాఫీ అమలు, అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ అంటున్న హరీష్ రావు. డబుల్ డిజిట్స్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ కూడా 10కి పైగా లోక్సభ స్థానాలు సాధించేలా వ్యూహరచన అంటూ దిశ స్పెషల్ ఫోకస్.